హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ వైఫ్ లవ్లీ మమ్. ఏంటండి రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నేను మా హస్బెండ్ అండ్ మా చెల్లి వాళ్ళు అందరం కలిసి మేము అమ్మవారి గుడికి వెళ్ళబోతున్నామండి. సో అమ్మవారి గుడి అంటే ఏ అమ్మవారి గుడి అని అనుకోవచ్చు అందరూ. మేమైతే విజయవాడలో ఉంటాము. సో అమ్మవారి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఓకేనా? సో ఆ గుడి మేము చేసుకునే దర్శనం అన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. దర్శనం బాగా అవ్వాలని కోరుకుంటున్నాను మంచిగా. సో అలాగే మా హస్బెండ్కి గుండు కూడా చేయించాలనుకుంటున్నాం అన్నమాట. సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. మీకు కూడా అమ్మవారి ఆశీర్వాదాలు. ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే. హాయ్, మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నామండి. ఇప్పుడు స్టెప్స్ అనేది దిగుతున్నాము. స్టెప్స్ దిగుతూ వెళ్తున్నాం అన్నమాట. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. యాక్చువల్గా బేబీస్ని తీసుకెళ్ళకూడదు, సో అందుకని టైం వచ్చేసరికి 6 దాటిందండి. మేము వచ్చేసరికి కృష్ణానగర్ దగ్గర పున్నమి ఘాట్స్ దగ్గరికి వచ్చాము. సో గుండు గీయించడానికి అక్కడ క్లోజ్ చేసేసారంట. సో అక్కడ లేదు, రేపు మార్నింగ్ 6కి అన్నారు. సో మా హస్బెండ్ మేము అమ్మవారు కలిసి పట్టుకున్నట్టు ఉందంటండి. ఫైనల్గా అయితే కొండ మీదకి ఎక్కుతున్నావు అందరం కష్టపడి. గుండెలు అయితే చేయించుకున్నావు. ఈరోజు మా హస్బెండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాస్తి చేయించుకుంటారు. 7:45 ఘాట్ రోడ్డు గేట్లు కనకదుర్గానగర్ గేట్లు మూసివేస్తారు. 8 గంటలకు దర్శనం. పైకి వెళ్ళి దర్శనం చేసుకొని ఫాస్ట్గా మళ్ళీ కిందకి నడిచే రావాలా? నాకు ఇప్పుడే ఆయాసం వస్తుంది. కనబట్లే, ఎత్తు బాగుంది. చిన్నప్పుడు మేము ఇలా ఎక్కి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో ఏం లేవు. కొత్త షర్ట్. 8ంటికి గేట్లు మూసేస్తారంట. ఫాస్ట్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అప్డేట్ ఇస్తాం మీకు. బాయ్ బాయ్. ఫైనల్గా అయితే నడవలేక హల్సిపై కూర్చున్నానండి. వాళ్ళు వాటర్ తాగడానికి వెళ్తున్నారు. వాటర్ తెస్తున్నారు వెళ్ళి. దర్శనం లైన్లోకి వచ్చేసాం. అదే గుడి. చాలా ఫ్రీగా ఉంది గుడి అయితే. నాకు ఇంకా ఆయాసం తగ్గల.
లోపలికి వెళ్తున్నాము అమ్మవారి గుళ్ళోకి. సో గుళ్ళో పర్మిషన్ ఉండకపోవచ్చు. చాలా ఫ్రీగా ఉందండి లైన్, చాలా ఫ్రీగా. మాస్కే కొంచెం ఇబ్బందిగా ఉంది. కాసేపు తీర్థం. మా హస్బెండ్ ఎదురవుతున్నారు. కొంచెం వీడియో అంతా క్లమ్జీగా ఉండొచ్చు. ఎక్కువ తలగా తెలియదు. గుడి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. దర్శనం అయిపోయింది. కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నామండి. సో బాగానే జరిగింది, చాలా ఫ్రీగా ఉంది. దర్శనం అయిపోయింది మంచిగా. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి. హస్బెండ్ ఫోన్ మాట్లాడుతున్నారు. Compared to near glass which is coming less. That's why Christoph is సో ప్రసాదాలు కూడా ఇక్కడ ఏం అమ్మట్లేదు. ప్రసాదాలు దొరికితే తిందామని చూస్తున్నాం, బట్ ఏం ప్రసాదాలు కూడా అమ్మట్లేదు. దర్శనం అయితే బాగా అయిందండి. మా హస్బెండ్ని ఇంట్రడ్యూస్ చేద్దామంటే ఆయన బిజీగా ఫోన్ మాట్లాడుతున్నారు. ఇది ఆఫీస్ కాల్ వచ్చిందన్నమాట. సో తిని వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మాయి, మావయ్య వాళ్ళ అమ్మాయి, తిన్న వాళ్ళ అబ్బాయి, మా హస్బెండ్ గుండు చేయించుకున్నారు. జుట్టుతో మీకు కొన్ని వీడియోస్ పెడతాను తర్వాత. సో ఫైనల్గా అమ్మవారి దర్శనం బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. మీరు అందరినీ అమ్మవారిని చూపిద్దామంటే అక్కడ ఎంట్రన్స్ లేదు. అట్నుంచి అమ్మవారికి భజనలు చేస్తున్నారండి. మీకు వినిపిస్తుంది అనుకుంటా. జై దుర్గా, జై జై దుర్గా అని చేస్తున్నారు. అమ్మవారికి పాటలు పాడుకుంటూ దర్శనానికి వెళ్తున్నారు. చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉందండి ఇక్కడైతే. సో చూసారు కదండి అమ్మవారి దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది. యాక్చువల్గా మేము దసరాలో రావాల్సింది. దసరాలో కొంచెం రష్ ఉంటుంది, కుదరదులే అని చెప్పి, ఎందుకు కరోనా టైంలో ఎలాగ ఊర్లోనే కదా, మేము విజయవాడలోనే కదా ఉండేదని చెప్పి, ఇప్పుడు కొంచెం దసరా అయిన తర్వాత ఇది కూడా ముందు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని వచ్చామండి. ఎందుకంటే దసరాకి అని రోజుకి 10,000 కన్నా ఎక్కువ మెంబర్స్ని అలౌ చేయలేదంట. సో మేము కూడా అలాగే అనుకొని ఇప్పుడు కూడా అంతే అనుకొని మేము ఆన్లైన్లో 2 days ముందే బుక్ చేసుకొని రావడం అనేది జరిగింది. కానీ టెంపుల్ అయితే చాలా ఫ్రీగానే ఉంది, బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారిని మంచిగా చూసాము, మా కోరికలు మేము కోరుకున్నాము. మా హస్బెండ్ కూడా మొక్కుకున్నారంట. సో గుండు తలనీలాలు ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా పెట్టాను కదా. సో ఈ రోజుకైతే ఇంతేనండి. మీరందరూ కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. మీరందరూ నా వీడియోస్ని లైక్ చేయాలని, సబ్స్క్రిప్షన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అమ్మవారిని. సో నా ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్ నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.